దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ బుధవారము ఏలియా ప్రార్థనకు వచ్చిన కరిమేలు కొండకు వచ్చిన పరిశుద్ధులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. రండి దేవుని వాక్యములోనికి వెళదాము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నాయన, నువ్విచ్చిన సమయమును బట్టి నీ వాక్యాన్ని ధ్యానించటానికి నువ్వు ఇచ్చిన ప్రభువా మరి టైమును బట్టి మీకు వందనాలు. వచ్చిన ఈ బుధవారము కరిమేలు కొండ ఏలియా ప్రార్థనకు వచ్చిన పరిశుద్ధులు, విశ్వాసులు ప్రతి బిడ్డను బహుగా దీవించి వాక్యమును మా వినికిడిలో ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మార్చమని మాకు విరిచి లేఖన కాంతిలో మా బ్రతుకులను, మా జీవితాలను పరిశీలించుకునే భాగ్యము దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి నీ వాక్యపు వెలుగులోకి వెళుతున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములోనికి మనం వద్దాము. మొట్టమొదటిగా దేవుని సంబంధి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈరోజు సంబంధులు అసలుకి దేనికి సంబంధులయ్యారు? దేవునికి సంబంధుల, లోక సంబంధుల? కొన్ని సంబంధులు వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో. ఆ సంబంధులను మనం గుర్తు చేసుకొని ఏ సంబంధిలో నువ్వు ఉన్నావో ఆ సంబంధి నుండి బయటకు వచ్చి యోహాను సువార్త 8:47లోనికి ప్రతి ఒక్కరూ రావాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కనుక మనము మూలవాక్యం ఏంటంటే దేవుని సంబంధులు దేవుని మాట వింటారండి. అది మనము దేవుని సంబంధులమైతే మొట్టమొదటిగా దేవుని మాట వింటాము. దేవుని మాట ఎలాంటిది అంటే మనలను సరిచేస్తుంది. దేవుని మాట ఎలాంటిదంటే మన బ్రతుకులను మరి నడిపిస్తుంది. దేవుని మాట ఎలాంటిదంటే మరి మురికి జీవితంలోకి వెళ్లకుండా, పాప జీవితంలోనికి వెళ్లకుండా దేవుని మాట మనలను నడిపిస్తుంది, బ్రతికిస్తుంది. కనుక దేవుని సంబంధి అయిన ప్రతి మనిషి దేవుని మాటలు వింటాడు. అది దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు కొన్ని ఉన్నాయండి. అవి ఎవరైతే వింటారో, ఎవరైతే పాటిస్తారో వారు దేవుని సంబంధులని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక దేవుని సంబంధులు అయిన వారు మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని మాటలకు విలువిస్తారు, దేవుని ఆజ్ఞలకు విలువిస్తారు. దేవుడంటే దేవుణ్ణి ప్రేమించడంలో ఫస్ట్ ఉంటారు. ఇలాంటి వారు దేవుని సంబంధులనే కేటగిరీలోకి వస్తారండి. ఇక రెండవది చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళని శరీర సంబంధులు అంటుంది బైబిల్. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, అది శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అని అంటున్నారు పౌలు గారు. కొరింథీ సంఘస్థులు రక్షణ పొందినవారు. కొరింథీ సంఘము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న సంఘం. అది ఈ కొరింథీ సంఘస్థులు విశ్వాసులు ఎంతో భక్తిపరులు, అన్య భాషలు మాట్లాడతారు, ప్రవచిస్తారు, దైవజనుడును ప్రేమిస్తారు. కానీ ఉన్నట్టుండి వీళ్ళలో కొందరు శరీర సంబంధులయ్యారట.
ఏంటండి శరీర సంబంధులు అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారు నేను శరీర సంబంధిని అని ఎలా తెలుస్తుందంటే 1 కొరింథీ 3:3లో రాయబడి ఉంది. ఈ కొరింథీ సంఘానికి ఈ సంఘస్థుల్లో కొన్ని వచ్చి పడ్డాయి. 1 కొరింథీ 3:3, 1 కొరింథీ పత్రిక 3:3. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో ఆ మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచుతుని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరిక శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ. అదండి శరీర సంబంధిలో ఉన్న ఒక బ్యాడ్ లక్షణం, అంటే ఒక చెడ్డ లక్షణం ఏంటంటే నెంబర్ 1 అసూయ, కలహమును. 2 కలహము. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆత్మ సంబంధులుగా ఉండి దేవుని సంబంధులుగా ఉండి శరీర సంబంధులుగా మారారు. ఎందుకు మారారు అంటే వీళ్ళల్లోకి కలహం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది. ఏమండి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు రాను రాను దేవుని సంబంధులుగా ఆత్మ సంబంధులుగా ఉన్న వ్యక్తులు ఈ కలహము అంటే పోట్లాట్లోకి వెళ్ళిపోయారు. అసూయలోకి వెళ్ళిపోయారు. ద్వేషములోనికి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? వీళ్ళల్లో శరీరం అనే మనసు వచ్చింది. శరీరం అంటే శరీర ఆశలు వచ్చేసినాయి. శరీర సంబంధిగా మారిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు ఉన్నట్టుండి దేవుని సంబంధిగా ఉన్నావు, మంచిదే. ఆత్మ సంబంధిగా ఉన్నావు, మంచిదే. కానీ శరీర సంబంధిగా నువ్వు ఉండొద్దు. నేను శరీర సంబంధిన పాస్టర్ గారు, శరీర సంబంధిని కానా అంటే నువ్వు శరీర సంబంధం అయితే ఇవి నీకు ఉంటాయి. ఏంటి? అసూయ, కలహము, ద్వేషము, ఇంకా వారవలేనితనం, ప్రేమ లేనితనం. ఇవన్నీ ఏంటనుకున్నారు? శరీర సంబంధిలో ఉన్న లక్షణాలు. కనుక నువ్వు శరీర సంబంధిగా ఉండొద్దని ప్రభు పేరట నీకు మరి దేవుని పేరట నిన్ను హెచ్చరిక చేస్తున్నాను ఒక దైవజనుడుగా. ఇక 3వ వ్యక్తి ఉన్నాడట. ఏమిటి ఆ 3వ వ్యక్తి అంటే లోక సంబంధి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుని. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నానని యేసు ప్రభుల వారు చెబుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి లోక సంబంధులట. అసలు లోక సంబంధులు అని ఎలా తెలిసింది అంటే వీళ్ళల్లో లోకం మీద ఆశ చచ్చిపోతుంది. అది అంటే లోకం మీద ఆశ పుడుతుంది అంటే లోక ఆశ. అందుకనే 1 యోహాను పత్రిక మీరు గమనించినట్లయితే 1 యోహాను పత్రికలో ఒక యోహాను భక్తుడు చెబుతా ఉన్నాడు. చూద్దాము. అది కూడా చూడండి. 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు. చాలా జాగ్రత్తగా వినండి బిడ్డలారా.
లోకములో ఉన్నదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశయు నేత్రాశయు నేత్రాశయు జీవపు డంబమును జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవియే. అది లోక సంబంధమైనవే. అది నీవు లోక సంబంధివి అని ఎలా తెలుస్తుందంటే లోకం మీద ప్రేమ పుట్టిద్ది నీకు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అసలు లోకం అంటే ఇష్టం వచ్చేసిద్ది నీకు. లోకం మీద ప్రేమ పెరుగుతుంటుంది. లోకములో ఏముందంటున్నాడు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవన్నీ లోకములో ఉన్నవండి. లోక సంబంధిగా ఉంటే నీకు ప్రమాదము బిడ్డ. కనుక లోకం మీద నీకు ఆశ చనిపోయిందా? అంతేకాదు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో కూడా పౌలు గారు చెబుతున్నాడు. కొలస్సీ 3:1 చదవండి దయచేసి. కొలస్సీ 3:1 చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద. అక్కడ దయచేసి మీరు బైబిల్ ఉంటే మీ దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఏ సంబంధమైనట? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. అది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అని బైబిల్ చెబుతుంది. కానీ లోక సంబంధి అయిన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. భూ సంబంధమైన వాటి మీద ఆరాట పడుతుంటాడు. కనుక ఈరోజు ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు లోక సంబంధివా, దేవుని సంబంధివా, శరీర సంబంధివా పరిశీలించుకోమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక 4వ సంబంధి ఎవరు అంటే గమనించండి. 4వ సంబంధి చూడండి. 4వ సంబంధి సత్య సంబంధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. సత్య సంబంధి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. 1 యోహాను పత్రిక 3:19. మళ్ళీ చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదము. దేవునికి స్తోత్రం. సత్య సంబంధి అని ఎలా తెలుస్తుందంటే దేవుని వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. అది వాక్యము సత్యమా అసత్యమా తెలుసుకునేవారు సత్య సంబంధులు. దేవునికి స్తోత్రం. నాకు అబద్ధ బోధ వద్దండి పాస్టర్ గారు, అబద్ధాలు నాకు అవసరం లేదు. అబద్ధానికి జనకుడు సైతాను. కనుక నేను అబద్ధాలు నమ్మను, నిజమే నమ్ముతాను, సత్యము నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సత్య సంబంధులు అవుతారని. అది సత్య సంబంధి అయిన వారు బైబిల్ చదువుతారు. బైబిల్లో దేవుడు ఏం చెప్పారు, అపోస్తులు ఏం చేశారు, క్రమం ఏంటి అని గుర్తిస్తారు సత్య సంబంధులు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు సత్య సంబంధివా లేక అసత్య సంబంధివా పరిశీలించుకో. బైబిల్ బాగా చదివితే నీకు సత్యం అర్థమవుతుంది. కనుక వాక్యమే సత్యం అండి. చాలామంది చివరి దినాల్లో నేను గమనిస్తుంది ఏంటంటే సంఘాలను ప్రేమిస్తున్నారు, మంచిదే. సేవకులను ప్రేమిస్తున్నారు, మంచిదే. కానీ వాక్యమును ప్రేమిస్తున్నావా? వాక్యము ఏమి చెబుతుందో నీ చెవికి
పడుతుందా, నీ చెవిలో పడుతుందో వాక్యం ఏం చెబుతుందో, లేక సమస్తులు ఏం చెబుతున్నాయో సమస్త మాట వింటున్నావా, లేక నీ దైవజనుడు ఏం చెబుతున్నాడో దైవజనుడు మాట వింటున్నావా, లేక దేవుని వాక్యం ఏం చెబుతుందో దేవుని వాక్యం వింటున్నావా, దేవుడు ఏం చెబుతున్నాడో నీ చెవులు తెరవబడ్డాయా? వాక్యము సత్యమైన వాక్యము, నేను సత్యమనే నమ్ముతాను అన్నవాళ్ళు సత్య సంబంధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు సత్య సంబంధివా, లేక డినామినేషన్ సంబంధివా, లేక దైవజనుడు సంబంధివా? ఆలోచించమని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సత్య సంబంధి 1 దేవుని సంబంధి, 2 శరీర సంబంధి, 3 లోక సంబంధి, 4 సత్య సంబంధి. ఇక చివరిగా ఇంకొక సంబంధి ఉన్నాడు. చాలా ప్రమాదకరమైన సంబంధి ఏంటంటే సైతాను సంబంధి. అది వీడు సైతాను సంబంధి అంట. 1 యోహాను పత్రిక 3:8. వీడు సైతాను సంబంధి, అపవాది. అది అపవాది అంటే సైతాన్. మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అటండి. అది నువ్వు సైతాను సంబంధి అని ఎలా తెలుస్తుందంటే సింపుల్, పాపము చేస్తే నువ్వు సైతాను సంబంధివే. అది పాపము నుండి నువ్వు బయటికి వస్తే దేవుని సంబంధి అవుతావు. పాపము నుండి నువ్వు దూరంగా పారిపోతే నువ్వు దేవుని సంబంధి అవుతావు. కానీ సైతాను సంబంధి చాలామంది, నాకు ఆశ్చర్యం ఏంటంటే అసలు సైతాను సంబంధులు ఎక్కువ ఉన్నారండి. ఎంత వాక్యము చెబుతున్నా, ఎన్ని కోటాలు జరుగుతున్నా త్రాగుడు మానట్లే, వ్యభిచారం మానట్లే, జారత్వం మానట్లే. ఏమండి చాలామంది విశ్వాసులు ఇప్పటికీ పాపములోనే జీవిస్తున్నారండి. పాపములోనే జీవిస్తున్నారు. కుటుంబాలు పాడైపోయినాయి. ఏమండి నాకు తెలిసిన పిల్లోడున్నాడు. వాడికి తిప్పి కొడుతూ 7-8 సంవత్సరాలు. ఒకసారి నేను సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆ పిల్లోడు వంతెన మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసి, అరే అబ్బాయ్ అంటే నన్ను చూసి సిగరెట్ పారేసాడు. అయ్యగారు వస్తున్నాడు అనుకున్నాడేమో. ఏంట్రా ఈ పాడుబుద్ధి 7-8 సంవత్సరాలు కంటే వాడన్న మాటలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. వాడు ఏమన్నాడంటే, మా నాన్న తాగితే లేదండి, మా నాన్న తాగుతున్నాడండి సిగరెట్టు, కనుక నేను కూడా సిగరెట్ తాగుతున్నాను అన్నాడు. తల్లిదండ్రులారా, పిల్లల ముందు నీ ప్రవర్తన ఎలా ఉంది? వాడికి బాగుపడతాడండి? వాడు 7-8 సంవత్సరాలకే సిగరెట్కి బానిస అయిపోయాడటే, ఇక 10-12కి త్రాగుడికి బానిస అవడండి? ఆలోచించమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సైతాను సంబంధులు వీళ్ళంతా. పాపము చేయువాడు సైతాను సంబంధి. అదండి. అంతేకాదు 15వ వచనములో 12వ వచనములో కూడా ఈ 3:12లో కూడా ఈ దుష్టుని సంబంధి ఒకడున్నాడు. చదవండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి, వాడు దుష్టిని సంబంధి అయి అంటుంది బైబిల్. ఏమి సంబంధం అంట దేవుని బిడ్డలారా? దుష్టుని సంబంధి అయి, దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. అంతే. సైతాను సంబంధులు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వర్తమానము ద్వారా నువ్వు ప్రజ్వలించు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానము ద్వారా నీ జీవితాన్ని మార్చుకో. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానము ద్వారా నీ జీవితం దేవునికి అర్పించు. నేను ఈ సంబంధులకి ఉండనయ్యా, నేను దేవుని సంబంధిని. హల్లెలూయా. నేను యేసు బిడ్డను, నాకు భయము లేదు. నేను యేసు బిడ్డను, నాకు ప్రతిరోజు సంతోషమే అని నువ్వు చెప్పు. నీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. నీ బ్రతుకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతం నువ్వు చూడబోతున్నావు. ఒక ఆశ్చర్యమైన కార్యము నువ్వు చూడబోతున్నావు. అయితే నువ్వు ఏ సంబంధిలో ఉన్నావో నువ్వు పరీక్షించుకో. ఈ దేవుని సంబంధివా? 1
2 శరీర సంబంధివా, 3 లోక సంబంధివా, 4 సత్య సంబంధివా, 5 సైతాను సంబంధివా? ఆలోచించుకొని ఒక్కసారి నువ్వేమవ్వాలంటే నేను ఈ ఈ ఈ సంబంధిలో నేను ఉండను ప్రభువా, దేవునికి స్తోత్రం, నేను నీ సంబంధిని అని నువ్వు అనగలిగితే ఈరోజు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీలోకి వస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము.